గత ప్రభుత్వం ధరణి అనే పేరు మీద ఏ ఇందిరాగాంధీ అయితే 1981లో భూ సంస్కరణ అమలు చేసి ఎవరెవరి దగ్గర అయితే 1000 ఎకరాలు 500 ఎకరాలు ఉన్నటువంటి వారి అందరి దగ్గరికి భూములు తీసుకొని బడుగు బలైన వర్గాలకు ఇచ్చింది. అదేవిధంగా కీసర దాయరులో ఆ రోజులలో 96 ఎకరాలు 94 ఎకరాలు 10 మంది రైతులకు అంద మాదిగ కులం వారికి. కానీ 1983లో ఒక హరిజన్ చనిపోయాడు రైతు. ఆ తర్వాత 88లో ఇంకో అతను చనిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో వీళ్ళ ఆశ పెరిగి దొంగ సంతకాలు చేసి 1997లో దొంగ సంతకాలు ఇద్దరు పెట్టి మిగతా వాళ్ళకి కూడా సంతకాలు పెట్టేసి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. 97లో వేసి 2000 వచ్చే లోపల వాళ్ళకి ఆర్డర్ వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ ను మేనేజ్ చేసుకొని ఆనాడు కోర్టులో కేసు నడుస్తుంది. వీళ్ళకి తెలియలేదు 2001 దాకా పానీల వీళ్ళ పేర్లే ఉన్నాయి. ఆ తర్వాత కొత్తగా పేర్లు వస్తే అప్పుడు జాయింట్ కలెక్టర్ దగ్గరికి నేను పోయాను. ఒక్కసారి కాదు 7 సార్లు పోయా. కీసర దారి ధర్నా చేశా. జాయింట్ కలెక్టర్ అడిగిన ఏమిటండి ఇది అన్యాయము, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరలకు ఎట్లా పోయిందంటే అది నిజమే సార్ మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి ఆఖరిలా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఇవన్నీ పేర్లున్నాయి, పూర్తి లిస్ట్ ఇస్తా నేను. ఆర్డీఓ ఎంఆర్ఓలను మేనేజ్ చేసుకొని వాళ్ళ పేర్లు ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత పాపం కోర్టులో తిరుగుతూనే ఉన్నారు, లోయర్ కోర్టు హైకోర్టులో. కానీ విచిత్రం ఏమిటంటే ఒక పక్క స్టేటస్కో మెయింటైన్ చేయమని కోర్టు చెప్పినా ఆ స్టేటస్కో పక్కకు పెట్టేసి ఏది పానీలలో వాళ్ళ పేర్లే. అన్నిటికంటే విచిత్రమైన ఆయన రాగి కృష్ణారెడ్డి ఎంత తెలివిగలోడో చూడండి. ఆయనకి 2 కొడుకులుంటే కొడుకుల పేర్ల రాయలే, ఆడవాళ్ళు 2 కోడళ్ల పేర్ల మీద రాసి ఆఖరుకు కోర్టులో కేసుంటే స్టేటస్కో మెయింటైన్ చేయంటే వాళ్ళ పని ఇవ్వడం జరిగింది. అదే ఆసర పోయి హెచ్ఎండిఏ దగ్గర పోతే హెచ్ఎండిఏ వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారండి. ఇవాళ 2.5 కోట్లు ఒక విల్లా అమ్ముతుంటే ఆ పేదవాళ్ళు ఇప్పుడు 120 మంది వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. ఏది వాళ్ళ మనవలు గాని మనవరాళ్ళు గాని కోడళ్లు గాని ఇవాళ రోడ్ల మీద అడక తింటున్నారు. నేను ఇప్పటి వరకు వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా. ఆఖరుకు మా రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో నేను చెప్పా, సార్ ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరు మీద ఈనాడు వల్ల లాగేసుకొని మళ్ళా దొరల చేతికి పోయిందంటే ఆయన స్పీచ్ లో కూడా చెప్పిండు, ఇందిరాగాంధీ జమీన్ బి ఏ సర్కార్ వాపస్ లేరే గరీబోं के साथ फिर సర్కార్ కి అని చెప్పిండు. అందుకుంటే దాని ధరణి అంటే ధనవంతులకు ఉపయోగపడే ధరణి. మళ్ళా మీదికెళ్ళి కేసీఆర్ అంటాడు బ్రోకర్ల చేతికి పోతుంది, అన్యాయం జరిగిపోతుంది. ఇంతకంటే అన్యాయం ఏముందిరా బాబు. ఇది సర్వే నంబర్లతో సహా ఆఖరుకు నేను హెచ్ఎండిఏ ఆఫీస్కి పోయాను. ఏది హైదరాబాద్ లో ఏది మన అమీర్పేట దగ్గర ఉన్నది వాళ్ళ ఆఫీస్. నేను పోయి నేను కోదంటే అడిగితే వాళ్ళు కాయిదాలే ఇయ్యారండి. ఎట్లా ఇస్తావు? కోర్టులో కేసు ఉన్నప్పుడు హెచ్ఎండిఏ హౌ యూ కెన్ గివ్ ఏ పర్మిషన్ నేను అడుగుతున్నా. 3 గంటలు కూర్చున్నాం, తెల్లారిపోతే కూడా ఇయర్ కాయిదాలు. అంటే ఇవన్నీ గూడపుటాలు జరిగి ఇవాళ దాని వాల్యూ 500 కోట్ల సంబంధించినటువంటి ల్యాండ్. అది 94 ఎకరాలు. అప్పుడే 25 ఎకరాలు ఏది బిల్డర్లకు అమ్మేసిండ్రు. వాళ్ళు లేఅవుట్ చేస్తున్నారు, ఇక మిగతా భూమి కూడా అమ్మేస్తున్నారు. కాబట్టి వాళ్ళ రెవెన్యూ కొత్తగా అయినటువంటి మిత్రుడు మా ఫ్రెండ్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయ్యా మీరంటూ నువ్వు ధరణి ఎత్తేస్తాను, ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలో చెప్పండి. ఇవాళ ఎస్సీలు అడక తింటున్నారు. ఉన్నతందుకు చెట్ల కింద ఏది
పారాగ్రాఫ్ నేనేం రాసినంటే the former chief minister KCR claimed that Dharni perfectly supports the poor people at all. In fact, it is absolutely supporting to the land grabbers and Dalari, Dagakors and brokers. Hence, in the high time to abolish land grabbers, supporting to Dharni as early as possible. Enquiry చేయమని రాశాను. అదే సమయంలో నేను శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకు చెప్తుంటే ఆయన ఇమీడియట్ గా రెవెన్యూ సెక్రటరీని పిలిపించాడు నవీన్ మిట్టల్ను. నేను ఆ ఫోటోలు కూడా పంపించాను మా హరిప్రసాద్ ద్వారా. ఆయన గురించి చెప్పింది దిస్ కేసు అట్లా మేమేమడుగుతున్నాం అన్ని ఉన్నాయి డీటెయిల్. అక్కడ ఉన్నటువంటి తుడియం శ్రీనివాస్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. వీళ్ళకేమో పాపం ఇంకా న్యాయం జరుగుతలేదు. ఇప్పటికన్నా మా ప్రభుత్వం వచ్చింది, అది బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు మొదటి నుంచి అంటున్నారు మేము వచ్చినాక ధర్నీ ఎత్తేస్తాం. ఇది క్లియర్ ప్రూఫ్ రా బాబు. అంటే ధర్నీ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా రెవెన్యూ మేనేజ్ చేస్తారు, ఏ విధంగా హెచ్ఎండిఎన్ మేనేజ్ చేస్తారు. రాతో రాతు పానీల పేర్లు వచ్చేస్తాయి. వాళ్ళకి తెలియదు. 2001 లో తెలిసింది వేరే పేర్లు, అప్పటిదానికా పేర్లు నడుస్తూనే ఉన్నాయి. సచ్చినోళ్ళ దొంగ సంతకాలు పెట్టి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని రెవెన్యూను మేనేజ్ చేసుకొని ఆఖరికి హెచ్ఎండిఏ దగ్గర కూడా లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నారంటే ఇంతకంటే ధరని ఏం చెప్పాలండి. మీరు మా మీడియా మిత్రులకు దీన్ని తప్పనిసరిగా హైలైట్ చేయాలి. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి ఇమీడియట్ గా ఈ కేంద్రంగా నేను రెవెన్యూ సెక్రటరీ పిలిచిండు, హనుమంతన్న తెచ్చిండు. ఇది తప్పనిసరిగా ఇంట్లో న్యాయం ఉన్నది, దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పాడు. నేను ఆయన కృతజ్ఞత చెబుతున్నా. ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు మళ్ళా వాళ్ళకి ఇచ్చిన రోజే నిజమైన ఏది బడుగు బలైన వర్గాల పార్టీగా ఉండాలనేదే. అందుగురించే రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మం బహిరంగ సభలో చెప్పారు, ఇందిరాగాంధీ డిఎస్ఓ జమీన్ బి వాపస్ లేలేరే అన్నారు. ఇదే నిదర్శనం. అందుగురించి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయమన్నారు. దీనికి తప్పనిసరిగా న్యాయం జరిగి ఆ కుటుంబాలకు ఏదైతే 10 మంది కుటుంబాలు ఇద్దరైతే చనిపోయినరు, వేరే వాళ్ళు అడక తింటున్నారు, వాళ్ళకు ఆ భూమి ఇప్పించినాడే నిజమైన బడుగు బలైన వర్గాల పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కోడలుగా సోనియా గాంధీ గారి నిర్ణయాన్ని, అది 6 డిక్లరేషన్ కావచ్చు, ఈ ధర్నీని కూడా తప్పనిసరిగా అన్ని మోసాలేనండి. ధర్నీ పేరు మీద మొగడు చచ్చిపోతే భార్య పేరు మీద రావాలి కదా. నేను నిజామాబాద్ పోయినా బోధన్ దగ్గర భర్త చనిపోతే భార్య పేరు లేకుండా పక్కన పేరు రాసిండు. నేను పోయి అడిగిన ఎంఆర్ఓను, ఏం సార్ ఇదంటే మా చేతిలో లేదు సార్, జాయింట్ కలెక్టర్ కలవండి. ఇలాంటి మోసాలు ఎన్నో జరిగినాయి. తప్పనిసరిగా ధర్నీని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదే విధంగా బట్టి కూడా ఏది పీపుల్ మార్చులో ఆయనకు చాలా సంగతులు తెలిసినాయి. భూములు పేదోళ్ల భూములు అసైన్ ల్యాండ్లు కానీ ఏది దున్నేవాడికే భూమి కానీ ఇవన్నీ కూడా దొరల చేతికి పోయింది. కాబట్టి దాన్ని రద్దు చేయాలి. కీసర దారిలో జరిగిన అన్యాయాన్ని న్యాయం చేసినాడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది. అందుగుంచే బడుగు బలహీన వర్గాల పార్టీ ఇందిరాగాంధీది, సోనియా గాంధీది, రాహుల్ గాంధీది అని తప్పనిసరిగా మల్లికార్జున్ ఏఐసిసి అధ్యక్షుడుగా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నెరవేరినాడే తప్పనిసరిగా ప్రజలలో మనకు విశ్వాసం పెరుగుతుంది. వచ్చేసారి కూడా తప్పనిసరిగా ఇందిరాగాంధీ పరిపాలన రావాలని ఆలోచనతో 6 డిక్లరేషన్ తో ప్రజలు మన మీద నమ్మికతో చేశారు. మొట్టమొదటి కర్తవ్యం అది బట్టి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు దీన్ని మనం ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తే దాన్ని ఏ విధంగా ఉన్నదనేది కామన్ పీపుల్ కు అర్థమవుతుంది. ఎంత మోసమా, 94 ఎకరాలు చచ్చిపోయిన దొంగ సంతకాలు చేసిండ్రండి. ఇంతకంటే ఏం కావాలి? వాళ్ళకి తెలియనే తెలియదు. అది 2001 దానిక వాళ్ళనే ఉన్నది పేర్లు. తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. ఏడికెళ్తే వాళ్ళు పైసలు డబ్బులు వాళ్ళ దగ్గర ఏమో బిల్డర్స్ ఉన్నారు. పైసలు ఏడు కాడికి ఖర్చు చేస్తున్నారు కదా. ఇది న్యాయమైన కేసు. రెవెన్యూ మినిస్టర్ గా శ్రీనివాస్ రెడ్డి గారు తప్పనిసరిగా న్యాయం చేస్తారని ఈ కవర్ కింద వాళ్ళు రాసింది అన్ని లీగల్ గా కోర్టుల కేసు నడుస్తున్నప్పుడు హెచ్ఎండిఏ ఎట్లా లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చింది. ఒకటి స్టేటస్ కో మెయింటైన్ చేయమంటే ఇమీడియట్ గా
స్టేటస్కో మెయింటైన్ చేయకుండా వాళ్ళ కోడట్ల పేర్లు ఎక్కియడం ఎంతవరకు న్యాయం అనేది ఆర్డీఓ మీద గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ మీద యాక్షన్ మీద వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇందులో. తప్పనిసరిగా మీడియా మిత్రులకు దయచేసి రిక్వెస్ట్ నేను గత ఆల్మోస్ట్ 3 years నుంచి కొట్లాడుతున్నానండి ఈ కేసు. నేను 3 ఏళ్ల నుంచి ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, తప్పనిసరిగా న్యాయం చేయాలి అంటే 2001 నుంచి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2001 నుంచి నేను వాళ్ళకి అక్కడికి పోతాను. 6-7 సార్లు జాయింట్ కలెక్టర్ కలిశాను. ఆఖరి 2 సార్లు ధర్నా చేశాను. జనం వాళ్ళ మనుషులు ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు తీసుకుపోవడం, లోపలేయడం, బెదిరియడం జరిగింది. ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తప్పనిసరిగా వారికి న్యాయం చేయాలి. ఆ పేద ప్రజలను ఆదుకున్న నాడే నిజమైన ఇందిరమ్మ ప్రభుత్వం. అభయహస్తం అంటే ఇదే, పేద ప్రజలకు ఇచ్చిన న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో రేవంత్ రెడ్డి బట్టి నాయకత్వంలో ఉన్నది. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనికి న్యాయం చేయాలని నవీన్ మిట్టల్ ఏది రెవెన్యూ సెక్రటరీని పిలిచాడు. ఆయన అన్ని ప్రూఫ్ ఇస్తాం మేము, ఏమైంది అన్ని ఉన్నాయి బై రికార్డ్. ఏ విధంగా వీళ్ళు మోసం చేశారు, కోర్టులకి తేవడం, రెవెన్యూ అధికారులు స్టేటస్ కొన్నప్పుడు ఏ విధంగా సర్వేలో పేర్లు పానీల పేరు రాశారు. మళ్ళా తర్వాత హెచ్ఎండిఏ కూడా లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఒక విల్లా 2.5 కోట్లు 3 కోట్లకు అమ్ముతుంటే పేదవాని కడుపు కాలుతుందా లేదా? మా భూమి మాకొక తిండికి లేదు, కానీ ఇవాళ కోట్లు సంపాదిస్తున్నారు బిల్డర్స్. కనుక ఈ ధరణిని ఎత్తివేయాలి. ధరణిని తీసేసిన రోజే నిజమైన బడుగు బలహీన వర్గాల పాలన వస్తుందని అయితే మాజీ పిసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా ఇక్కడ పేదవానికి అన్యాయం జరిగితే అక్కడ ఆదుకోవాలని ఆనాడు నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీతో ఉన్న సంబంధాలు, పేదవారికి ఎక్కడ అన్యాయం జరిగినా, హాజీపూర్ లో 3 అమ్మాయిల మీద రేపు జరిగినా అక్కడ పోయి శ్రీనివాస్ రెడ్డికి పనిష్మెంట్ ఇప్పించినా ఇంతవరకు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదండి. ఇంతకంటే అన్యాయం ఏంటుంటుందండి? 3 ఆడపిల్లలు 12 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లలు రేపు చేసినటువంటి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అక్కడున్న కమిషనర్ ఎంబడి కలిగి కోర్టు ఆర్డర్ వచ్చింది. ఇప్పటి కూడా 2 ఏళ్ళు అవుతుంది. కానీ వాడు అట్లనే జైల్లోనే ఉన్నాడు. కానీ ఇంతవరకు అదే ఒక కేసులనేమో ఏది లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఒక కేసులనే ఉరి పడ్డది. కనుక ఈ విధంగా జ్యుడిషియరీ కూడా న్యాయం చేయాలి. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా తప్పనిసరిగా పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబాలకు ఇచ్చినాడే నిజమైన న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. దీనివల్ల జనానికి కూడా తెలుస్తుంది ధరణిలో ఇంత మోసమా అని. కామన్ పీపుల్ కూడా అర్థమవుతుంది. అందులో పేదవాన్ని ఆదుకుంటే అది నిజమైన సామాజిక న్యాయం. ఇందిరాగాంధీ కోడలుగా ఇవాళ ఆమె ఇచ్చిన 6 డిక్లరేషన్ తో పాటు ఈ ధరణిని కూడా ఎత్తేయాలి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.